ఇప్పుడు మీరు ఇంతమంది హీరోలతో సినిమాలు తీశారు కదా సార్! మీకు బాగా నచ్చిన హీరో ఎవరు అంటే ఏం చెప్తారు? మీ అంటే మిమ్మల్ని బాగా ఇష్టపడేవాళ్ళు. హీరోలలో మిమ్మల్ని ఇష్టపడేవారు. మీకు నచ్చడం, నచ్చకపోవడం పక్కన పెడితే, ఆ హీరోకి మీరంటే ఇష్టం. అంటే నేను పనిచేసేటప్పుడు అందరు హీరోలు క్లోజ్‌గానే ఉంటారు. నవ్వుతూ ఉంటారు. వాళ్ళ లోపల ఏముందో మనకు తెలీదు కదా! బట్ నాకు ఓపెన్‌గా నన్ను ఒక పెద్ద డైరెక్టర్‌లా ఫీల్ అయిపోయి, ఈ సినిమా నన్నెక్కడికో తీసుకెళ్ళిపోతాడు ఈ డైరెక్టరు అని నమ్మి నాతో చేసిన హీరో 'సుశాంత్.' మరదేంటండి 'సుశాంత్' గారికి అటర్ ఫ్లాప్ అయిపోయే మూవీ ఇచ్చారు. ఆ! అంటే ఏంటి? ఏమనుకోవాలి మేము? మీకంత ఇష్టమన్నారు. మిమ్మల్ని ఇష్టపడతారు ఆ నాకిష్టం హీరో. అని చెప్పలేదు. ఆ హీరో మిమ్మల్ని అంతగా ఆయన నన్ను ఇష్టపడతారు. ఇష్టపడ్డాడు. నాకు కూడా ఇష్టమే. బట్ మరి మంచి హిట్ ఆళ్ళ మూవీ మదర్ ఇవ్వాలిగా? గాని, 'సుశీల' గారు గాని చాలా రెస్పెక్టబుల్‌గా చూసుకున్నారు. నా చాలా అంటే కష్టం అన్నది నేనెప్పుడు సినిమాకి నేను ఇష్టపడి చేస్తాను. ఆ సినిమాని చాలా కాన్సంట్రేట్ చేసి చేశాను. అయినా మిస్‌ఫైర్ అయింది. అది ఎక్కడ నా లోపం ఎక్కడ చేతుల్లో లేదు. అంటారు? స్టోరీ ఇట్స్ నాట్ గుడ్ స్టోరీ. నేను మేబీ నేను చేసిన కొన్ని మిస్టేక్స్‌లో కథ విషయంగా నేను మిస్టేక్స్ తక్కువ చేస్తా. ఎందుకంటే నేను వినేటప్పుడే కథ ఇది ఆడుద్దా లేదా అని గెస్ కొట్టేస్తాను. అలాగా గెస్ కొట్టని సినిమాల్లో అతి కొద్ది కథల్లో అదొకటి. 'ఆచార్య అమెరికా యాత్ర', హ్మ్. 'ఆట ఆడుకుందాం రా', 'సుశాంత్' అలాగా. మిగిలినయి కొన్ని ఫ్లాప్ అయినా సరే 'ఇదే నా మొదటి ప్రేమ లేఖ' నేను ఆడుద్దని అనుకున్నా. మంచి కథ ఇది తీశాను ఆడొద్దనుకున్నా. బట్ లవ్ స్టోరీ హ్యాండ్లింగ్ చేసే విధానం రాలేదు నాకు. బట్ కథే ఇది ఫ్లాప్ అవుద్ది అని తెలిసిన సినిమాల్లో 'ఆట ఆడుకుందాం రా', 'ఆచార్య అమెరికా యాత్ర' 2